అందరికీ నమస్కారం. ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి వొకేషనల్ విద్యార్థులకు సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ మోడల్ పేపర్ ఎలా ఉంటుందనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఇంటర్మీడియట్ వొకేషనల్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ పేపర్ 1 అనమాట. ఇక్కడ టైం వచ్చేటడికి 3 hours. ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేటడికి 50 marks. ఫస్ట్ ఏముంటాయంటే వీళ్ళకి కొత్తగా ఇంతకుముందు అయితే యానటేషన్లు ఉండేవి కాదు, కానీ ఇప్పుడు యానటేషన్లు అనేది రావడం జరిగిందనమాట. ఫస్ట్ రోమన్లో యానటేట్ ద ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నారు. ఇక్కడ ఫస్ట్ యానటేషన్లు వస్తాయి అనమాట. దేని నుంచి అంటే ప్రోజ్ నుంచి యానటేషన్లు అనమాట. ఎన్ని వస్తాయి అంటే 2 వస్తాయి వాళ్ళకి. 2 వాటిల్లో రాయవలసిందల్లా 1. అసలు వీళ్ళకి లెసన్లు ఏమున్నాయి వొకేషనల్ వాళ్ళకి? అసలు వొకేషనల్కి ఉన్నటువంటి లెసన్స్ ఏంటి అంటే కనుక ఫస్ట్ చూడండి, ప్రోజ్లో వాళ్ళకు ఉన్నటువంటి లెసన్స్ ఏంటంటే 1 ద మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ 1, 2వది చీఫ్ సీటిల్స్ లెటర్ 1. మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్, 2వదేమో చీఫ్ సీటిల్స్ లెటర్ అనేటువంటిది ఉంది. అలాగే పోయిటరీకి వచ్చేటడికి ఏమున్నాయంటే ఇన్విక్టస్ ఒకటి ఉంది, రెఫ్యూజీస్ ఒకటి ఉంది. ఇన్విక్టస్, రెఫ్యూజీస్. మరి షార్ట్ స్టోరీలోకి వెళ్ళేటప్పటికి ఏమున్నాయంటే బ్లైండ్ డాగ్, ఏ రిట్రీవ్డ్ రెఫర్మేషన్. ఇలాగ ప్రతి దాంట్లోనూ 2 ఉన్నాయన్నమాట. ప్రోజ్లో 2, పోయిటరీలో 2, అలాగే నాన్ డీటెయిల్కి వచ్చేటడికి 2 ఉన్నాయి. ఇవి వొకేషనల్ విద్యార్థులకు ఉన్నటువంటి లెసన్స్ అన్నమాట. ఇప్పుడు ప్రతి దాని నుంచి ఒకటి వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ప్రతి దాని నుంచి మనం చూస్తే ఇక్కడ ఫస్ట్ యానిటేషన్ లైన్ చూడండి. ద ఎర్త్ డస్ నాట్ బిలాంగ్ టు మ్యాన్, మ్యాన్ బిలాంగ్ టు ఎర్త్ అనేటువంటిది చీఫ్ సీటిల్స్ లెటర్ అనేటువంటి అక్కడ పాఠం నుంచి వచ్చినటువంటి యానిటేషన్ లైన్ అనమాట ఇది. ఇక 2వది ఐ వాక్డ్ ఇన్ టు ద రీడింగ్ రూమ్ హ్యాపీ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ద మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్. దీంట్లో మనం ఈ 2 వాటిలోనూ రాయవలసింది ఏంటంటే 1 మాత్రమే రాయాలన్నమాట. ఒకటేమో చాయిస్. అంటే ప్రోజ్లో మనం 2 లెసన్ల నుంచి 2 యానిటేషన్ లైన్లు, 2 లెసన్ల నుంచి 2 క్వశ్చన్లు వస్తాయన్నమాట. మనం రాయవలసింది ఏంటంటే ఒకటే రాయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బాగా కొంచెం ఒక వొకేషనల్ విద్యార్థులు అయితే కొంచెం డల్గా ఉంటారు కాబట్టి మనం అసలు ఎన్ని చదివిస్తే బెటరు అని అడిగితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ అనేటువంటిది 1 చదివిస్తే సరిపోద్ది. ఈ చీఫ్ సీటిల్స్ లెటర్ అనేది అక్కర్లేదు ఇంకా. ఎందుకని? దీంట్లోంచి ఒక యానిటేషను అలాగే ఒక క్వశ్చన్ 2 వస్తాయి. యానిటేషన్ వస్తుంది, క్వశ్చన్ కూడా వస్తుంది. ఈ 2 కూడా రాసేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. అలాగే ఇన్విక్టస్ కూడా అంతే. దీంట్లో ఈ 2 వాటిల్లో మనకి ఈ రెఫ్యూజీస్ అక్కర్లేదు అనుకుంటే కనుక ఇన్విక్టస్ అనేటువంటి పోయం నుంచి యానిటేషన్ 1, క్వశ్చన్ 1 ప్రిపేర్ చేస్తే ఈ 2 కూడా వస్తాయి కాబట్టి 2 కవర్ అయిపోతాయి. ఇక నాన్ డీటెయిల్లో ఈ బ్లైండ్ డాగ్ 1 చదివితే సరిపోద్ది. ఇది అక్కర్లా మనకి, ఇది చాయిస్. అంటే వొకేషనల్ విద్యార్థులు డల్గా ఉంటారు కాబట్టి మనం ఎన్ని చదివిస్తే సరిపోద్ది అంటే వాళ్ళకి మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ ప్రోజ్లో 1, పోయిటరీ 1, నాన్ డీటెయిల్ 1. ప్రోజు, పోయిటరీ, నాన్ డీటెయిల్ ఇలా 3 వాటిల్లోనూ 3 చదివిస్తే అదే రిపీటెడ్గా వస్తాయి కాబట్టి కవర్ అయిపోతాయి అన్నమాట. ఎక్కువగా మనం చదివించి మనం ఇబ్బంది పడక్కర్లేదు. ఇక్కడ చూడండి, దీంట్లో మనకి చీఫ్ సీటిల్స్ లెటర్ అనేటువంటి దాంట్లోనూ అలాగే ఇక్కడ వచ్చినటువంటిది ఏంటంటే మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ అనేది 2 వచ్చినాయి. దీంట్లో రాయవలసింది 1 కాబట్టి దీంట్లో మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ అనేది రాస్తాం. అలాగే మళ్ళీ అవి ఎక్కడ ఉంటాయి? థర్డ్ రోమన్లో ఉంటాయి కదా. థర్డ్ రోమన్లో చూడండి, ఫస్ట్ది ఏముంది? ద మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ ఉంది. 2వదేమో చీఫ్ సీటిల్స్ లెటర్ ఉంది. దీంట్లో మనం 1 రాసామనుకోండి, 1 రాయాలి ఇక్కడ. అందువల్ల 1 రాస్తే ఇంకోటి చాయిస్ ఉంటుంది అనమాట. అందుచేత చదివే విద్యార్థి అయితే కనుక 2 చదివించుకోవచ్చు. కానీ డల్లర్స్ అయితే కనుక మనం ఏం చేయొచ్చు అంటే 2 లెసన్లకి 1 లెసనే చదివించుకుని దాంట్లోనే క్వశ్చను అలాగే దాంట్లోనే యానిటేషను చదివించుకుంటే 2 వాటిల్లోనూ 1 ఉంటుంది కాబట్టి అది కవర్ అయిపోద్ది అనమాట. ఈ విధంగా. ఇక సెకండ్ రోమన్లో చూస్తే మనకి రెఫ్యూజీస్ అనేటువంటిది 1 వచ్చింది. నెక్స్ట్ ఏమో ఇన్విక్టస్ అనేటువంటిది 1 వచ్చింది. దీంట్లో మనం ఇన్విక్టస్ అనేటువంటిది 1 మాత్రమే చదివితే కనుక ఇక్కడ చాయిస్లో 1 ఉంటుంది కాబట్టి అది కవర్ అయిపోద్ది అనమాట. ఇక 4వ రోమన్లో
ఏముంటాయి మనకి? ఇన్వెక్టర్స్ ఒకటి ఉంది, రెఫ్యూజీస్ ఒకటి ఉంది క్వశ్చన్లోకి వెళ్ళేటోడికి. దీంట్లో మనం రాయవలసిందల్లా ఎన్ని రాయాలి? ఒకటే రాయాలి. అంచేత ఒకటి చదివితే సరిపోతుంది. అంటే ఇన్వెక్టర్స్ అనేటువంటి పోయం ఒకటి చదివితే యానటేషన్లోనూ రాసేయచ్చు, మళ్ళీ అదే మన క్వశ్చన్లో కూడా రాసేయచ్చు. మరి ఇంతకుముందు ఉన్నటువంటి ప్యాటర్న్కి ఇప్పుడు ప్యాటర్న్కి ఏమైంది అంటే కనుక, ఇంతకుముందు అయితే మనకి యానటేషన్లు అనేవి వొకేషనల్ విద్యార్థులకు ఉండేవి కాదు. ఇప్పుడు వొకేషనల్ విద్యార్థులకి యానటేషన్లు కూడా వచ్చినాయి. దీనివల్ల లాభమా నష్టం అంటే కనుక లాభమే. ఎందుకంటే దీంట్లో మనకి పాఠం పేరు ఆధార్ పేరు రాస్తే 2 మార్క్స్ ఇచ్చేయాలి ఖచ్చితంగా. యానటేషన్లో పాఠం పేరు ఆధార్ పేరు, అబౌట్ ద లెసన్, అబౌట్ ద రైటర్ రాస్తే కనుక ఖచ్చితంగా 2 మార్క్స్ అనేటువంటిది ఇచ్చేయాలి. కాబట్టి ఇది మనకి మార్కులు తెచ్చుకోవడానికి కానీ రాయడానికి కానీ చాలా ఈజీ అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్వశ్చన్ ఆన్సర్ ఎంత రాసినా 2 మార్క్స్ వస్తాయో లేదో మనకు తెలియదు. కాబట్టి వాళ్ళు రాసేటువంటి రాతను బట్టి అంచేత యానటేషన్లు ఉండటం వల్ల ఒక విద్యార్థులకి ప్లస్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, మనకు జనరల్లో ఎలాగైతే ఫస్ట్ ప్రోజ్ నుంచి యానటేషన్లు, తర్వాత పోయిట్ నుంచి యానటేషన్లు, తర్వాత ప్రోజ్ నుంచి క్వశ్చన్లు, తర్వాత పోయిట్ నుంచి క్వశ్చన్లు ఎలాగైతే వస్తాయో అలాగే వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేటడికి నాన్ డీటెయిల్ 5th రోమన్ కదా. 5th రోమన్లో మనకి ఏమి ఇచ్చారు? రిట్రీవ్డ్ రిఫర్మేషన్ ఒకటిని, ఇక్కడ బ్లైండ్ డాగ్ అనేటువంటిది ఒకటి, 2 ఇచ్చారు. రెండాట్లో ఏం రాయాలి? మనం రాయవలసిందల్లా ఒకటే రాయాలి. కాబట్టి దీంట్లో మనం ఒకటి బ్లైండ్ డాగ్ ఒకటే ప్రిపేర్ చేయిస్తే సరిపోతుంది అనమాట. 2 చదివించక్కల్లా. అంటే దగ్గరగా 3 లెసన్లు మనం ఒక పోయము, ఒక ప్రోజ్లో ఉన్నటువంటి లెసను, ఒక నాన్ డీటెయిల్లో ఉన్నటువంటి లెసను ఫుల్ ప్లెజ్డ్గా వాళ్ళ చేత చదివిస్తే కనుక ఈజీగా మనం ఈ పబ్లిక్ ఎగ్జామ్లో మనం ఈజీగా వాళ్ళకి మార్కులు తెచ్చేలాగా మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేటడికి సెక్షన్ బి అనమాట. ఇది సెక్షన్ ఏలో క్వశ్చన్లు, యానటేషన్లు, ప్రోజు, పోయిటరీ, నాన్ డీటెయిల్కి సంబంధించినవి అన్నీ కూడా సెక్షన్ ఏలో ఉన్నాయి. ప్రతి సెక్షన్ నుంచి ఎన్ని రాయాలంట? ప్రతి సెక్షన్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ రాయాలి. ప్రతి సెక్షన్ నుంచి ఒక యానటేషన్ కానీ ఒక క్వశ్చన్ కానీ రాయవలసి ఉందన్నమాట. ఇక సెక్షన్ బికి వచ్చేటడికి పాసేజ్ ఉందన్నమాట. ఇక్కడ సెక్షన్ బిలో పాసేజ్ ఉంది. పాసేజ్ చదివి మన ఆన్సర్ రాయాలి. ఇది ఇప్పుడు మామూలుగానే ఈ పాసేజ్ అనేటువంటిది ఉందన్నమాట. ఒకసారి చూద్దాం ఈ పాసేజ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఈ పాసేజ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ 7th రోమన్ ఒకటి కనబడుతుంది మనకి. ఇక్కడ 7th రోమన్లో ఏమైందంటే ఇది మనకి చివరిలో ఉండేటువంటి రోమన్ ఇక్కడికి వచ్చిందనమాట. ఈ 7th రోమన్లో ఏమైంది అంటే కనుక ట్రీ డయాగ్రామ్ మ్యాటర్ ఇచ్చి టెక్స్ట్ డయాగ్రామ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ టెక్స్ట్ డయాగ్రామ్ ఇది ఎన్ని మార్కులకి అంటే 3 మార్కులకి. టెక్స్ట్ డయాగ్రామ్ అంటే మ్యాటర్ ఇస్తారు, దాన్ని ఏం చేయాలి? మనం డయాగ్రామ్ వేయాలి. మ్యాటర్ ఇస్తారు, దాన్ని డయాగ్రామ్ వేయాలి. దీంట్లో మనకి బార్ గ్రాఫ్లు, పై చార్ట్లు, ట్రీ డయాగ్రామ్స్ ఇవి ఉన్నాయన్నమాట. దీంట్లో మనం ఇక్కడ ఉన్నటువంటి మ్యాటర్ని బట్టి డయాగ్రామ్ అనేటువంటిది వేయాలి. ఈ పాసేజ్ చూసి ఇక్కడ చూడండి, డ్రా ఏ ట్రీ డయాగ్రామ్ టు షో ద అబౌవ్ డేటా. ఈ డేటా ఆధారంగా మనం ట్రీ డయాగ్రామ్ అనేటువంటిది వేయాలన్నమాట. నెక్స్ట్ కొత్తగా వచ్చినటువంటి టాపిక్ ఏంటంటే దీంట్లో 8th రోమన్ చూడండి. యూజింగ్ ద హింట్స్ ప్రొవైడెడ్ రైట్ అట్లీస్ట్ 10 లైన్స్ ఎక్స్పాండింగ్ ద ఐడియా ఇంటూ కంప్లీట్ సెంటెన్సెస్ అని చెప్పి ఒక క్రియేటివ్ రైటింగ్ సంబంధించినటువంటి ఒక టాపిక్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొన్ని హింట్స్ అనేటువంటిది ఇచ్చారు. వీటిని ఆధారం చేసుకుని దీనికి కొంత ఐడియా కూడా ఇచ్చారు. ఇక్కడ దీన్ని ఆధారం చేసుకుని దగ్గరగా ఇన్ లైన్స్ అంట 10 లైన్లు వచ్చేలాగా దీన్ని ఎక్స్పాండ్ చేయమని చెప్పి ఒక పారాగ్రాఫ్ అనేది హింట్స్ తోటి ఇవ్వడం జరిగింది అనమాట. ఇది క్రియేటివ్ రైటింగ్. ఇది ఎన్ని మార్కులకి అంటే 3 మార్కులకి. నెక్స్ట్ 8th రోమన్. 8th రోమన్ అయిపోయింది కదా. మనకి 9th రోమన్కి వచ్చేటప్పటికి సెక్షన్ సి స్టార్ట్ అవుతుంది. సెక్షన్ బిలో ఏమున్నాయి? సెక్షన్ బిలో 6వ రోమన్ పాసేజు, 7వ రోమన్ ఏమో ట్రీ డయాగ్రాము, 8వ రోమన్కి వచ్చేటప్పటికేమో క్రియేటివ్ రైటింగ్ ఉన్నాయి. ఇక సెక్షన్ సికి వచ్చేటప్పటికి మనకి ఏం కనిపిస్తుంది అంటే గ్రామర్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ 9th రోమన్ వచ్చింది. ఇక్కడికి 9th రోమన్లో ఏమైనాయి అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది ప్రారంభమైంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంతకుముందు అయితే మనకి డైరెక్ట్గా అండర్లైన్ చేసిన పదం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా రాయవలసి వచ్చేది. ఇప్పుడు మ్యాచింగ్ టైప్ ఇచ్చారనమాట. ఇది కొత్తగా మారినటువంటి విధానంలో మనకి ఇది ఏమైందంటే మారినటువంటి విధానంలో ఏమైంది? ఇది మ్యాచింగ్ టైప్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. మరి ఇంతకుముందు సులువ ఇప్పుడు సులువ అంటే కనుక ఇప్పుడే కనుక మనకి, ఎందుకంటే ఇంతకుముందు ఈ స్పెల్లింగ్లు రాయడం వచ్చేవి కాదు విద్యార్థులకి. కనీసం వీటిని చూసి ఏదోటి మ్యాచ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఇది సులువుగా ఉందనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఈ 9th రోమన్లో మ్యాచింగ్ మీనింగ్స్ అనేది
నైన్త్ రామంలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మ్యాచింగ్ టైప్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఎన్ని మార్కుల కంటే 3 మార్కులకి 6 వస్తాయి. ఒక్కోదానికి హాఫ్ మార్క్ చెప్పున 3 మార్కులు అనమాట. నెక్స్ట్ వెళ్ళేటప్పటికి మనకి నెక్స్ట్ రామన్ చూద్దాం మనం. నెక్స్ట్ రామంలో ఏమున్నాయంటే 10th రామంలో మనకి ఆర్టికల్స్ ఉన్నాయి. 10th రామంలో ఏమున్నాయి మనకి ఆర్టికల్స్ అనేటువంటిది ఉన్నాయి. ఆర్టికల్స్ చూడండి ఎన్ని వస్తాయి, ఇవి 4 వస్తాయి. ఒక్కోదానికి హాఫ్ మార్క్ చెప్పున 2 మార్కులు అనమాట. ఇవి ఎప్పుడు మామూలుగానే మనకి ఇక్కడ మార్కులు కానీ టాపిక్ కానీ ఏమీ మారలేదు. ఓల్డ్లో మనకి ఎలాగైతే ఉన్నాయో అలాగే ఈ ఆర్టికల్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ప్రిపోజిషన్స్ కూడా ఇంత ముందులాగా ఉన్నాయి, కానీ ఈ ఆప్షన్స్ అనేటువంటివి ఇక్కడ మనకి హెల్ప్ఫుల్గా మనకు కనిపిస్తున్నాయి అనమాట. జనరల్కి కూడా ఆప్షన్స్ అనేటువంటిది ఇచ్చారు. ఇంతకుముందు జనరల్కి ఆప్షన్స్ అనేవి ఉండేవి కాదు, ఇప్పుడు ఆప్షన్స్ అనేటువంటిది ఇచ్చారనమాట. ఇక్కడ 11వ రామంలో మనం చూస్తే ప్రిపోజిషన్స్ అనమాట. ఇవి ఎన్ని వస్తాయంటే 4 వస్తాయి. ఒక్కోదానికి హాఫ్ మార్క్ చెప్పున 2 మార్కులు ఇవి. దీంట్లో ఈ బ్లాంక్లో కూడా ఆప్షన్స్ అనేటువంటివి ఉన్నాయి. దీంట్లో కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో దీంట్లో ఏదోటి మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా హెల్ప్ఫుల్గా ఉందన్నమాట. నెక్స్ట్ 12వ రామానికి వెళ్ళేటప్పటికి దీంట్లో ఏమున్నాయి మనకి వెర్బ్ ఫార్మ్స్ ఉన్నాయి. వెర్బ్ ఫార్మ్స్ అంటే టెన్సెస్ అనమాట. టెన్సెస్ ఇంతకుముందు ఎలాగైతే ఉండేయో అలాగే ఉన్నాయి. ఇవన్నీ వస్తాయంటే 4 వస్తాయి. ఒక్కోదానికి హాఫ్ మార్క్ చెప్పున 2 మార్కులు అనమాట. ఇది కామన్గా ఉంది. ఇక 13వ రామంలోకి వచ్చేటప్పటికి క్వశ్చన్ ట్యాగ్స్. 13వ రామంలో మనకు వచ్చేవి ఏంటంటే క్వశ్చన్ ట్యాగ్స్ అనమాట. ఇవి కూడా 4 వస్తాయి. ఒక్కోదానికి హాఫ్ మార్క్ చెప్పున 2 మార్కులు. ఇది కూడా ఇంతకుముందు మనకి ఎలా ఉండేదో ఆ విధంగానే ఉంది. ఇక 14వ రామంలోకి వచ్చేటప్పటికి 14వ రామంలో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటువంటి టాపిక్ ఉంది. దీంట్లో మనకి అండర్లైన్ చేసినటువంటి పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ చేసి మొత్తం సెంటెన్స్ అంతా కూడా ఆన్సర్ బుక్లో రాయాలి. ఇవి కూడా 4 వస్తాయి. ఒక్కోదానికి హాఫ్ మార్క్ చెప్పున 2 మార్కులు అనమాట. ఇక 15వ రామానికి వెళ్తే మనకి 15వ రామంలో సైలెంట్ కాన్సనెంట్స్. 15వ రామంలో సైలెంట్ కాన్సనెంట్స్ అనమాట. ఇవి ఎన్ని వస్తాయంటే 6 వస్తాయి. ఒక్కోదానికి హాఫ్ మార్క్ చెప్పున 3 మార్కులు అనమాట. సైలెంట్ లెటర్స్ అనేది 3 మార్కుల టాపిక్ గుర్తుపెట్టుకోండి. ఇది జనరల్లోనూ 3 మార్కులే, ఇక్కడ వొకేషనల్ విద్యార్థులకు కూడా 3 మార్కులే. మిగతా అన్ని కూడా 2 మార్కులు ఉన్నాయి, గమనించండి. నెక్స్ట్ ఆడ్ సౌండ్స్ అనేటువంటిది ఒకటి ఉంది. ఇక్కడ మనకి రోమన్ నెంబర్ 16th రామంలో మనకి ఆడ్ సౌండ్స్ ఉన్నాయి. దీంట్లో ఏదైతే డిఫరెంట్ సౌండ్ ఉందో మనం ఐడెంటిఫై చేయాలి. తెలుసు కదా ఈ టాపిక్ అనేటువంటిది. ఇవి కూడా 6 వస్తాయి. ఒక్కోదానికి హాఫ్ మార్క్ చెప్పిన 3 మార్కులు అనమాట. ఇది కూడా వెయిటేజ్ అనేటువంటిది 3 మార్కులు వెయిటేజ్ అనేటువంటి కనిపిస్తుంది. దీంట్లోనే చాయిస్ అనేటువంటి టాపిక్ కూడా ఇచ్చారు మనకి. ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ సంబంధించినటువంటి టాపిక్ అనేది చాయిస్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మనకు 6 రాయాలి, ఇక్కడైతే కనుక 5 రాస్తే సరిపోద్దని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఎనీ 5 అన్నారు ఇక్కడ, కానీ ఇక్కడ 6 ఇచ్చారు కాబట్టి 6 రాయవలసి ఉంటుంది. ఒక్కోదానికి హాఫ్ మార్క్ చెప్పిన 3 మార్క్స్ అనేటువంటిది. ఒకవేళ ఆడ్ సౌండ్ రాయొచ్చు, లేదంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అనేది రాయొచ్చు అనమాట. ఈ విధంగా రోమన్ నెంబర్ 16 తోటి ఈ యొక్క పేపర్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది అనమాట. 16 రామాలు ఉన్నాయి దీంట్లోనూ. చూశారు కదా ఎక్కడ స్టార్ట్ అవుతుంది మన గ్రామర్ అనేది 9వ రామంలో మనకు స్టార్ట్ అవుతుంది అనమాట. గ్రామర్ అనేది ఇక్కడ నుంచి సెక్షన్ సి అనేటువంటిది 9వ రామంలో స్టార్ట్ అవుతుంది. దగ్గరగా 16వ రామన్ తోటి ఇది కంప్లీట్ అవుతుంది అనమాట. ఫస్ట్ 5 రామన్స్ అనేటువంటివి థియరీ పార్ట్ మనకి జనరల్లో ఎలాగైతే ఉంటుందో అలాగే. ఫస్ట్ రామన్లో ప్రోజ్ నుంచి యానిటేషన్లు, సెకండ్ రామన్లో పోయిటరీ నుంచి యానిటేషన్లు, థర్డ్ రామన్లో ప్రోజ్ నుంచి క్వశ్చన్స్, అలాగే ఫోర్త్ రామన్లో పోయిటరీ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. ఫిఫ్త్ రామన్లో నానిటేల్ షార్ట్ స్టోరీ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే సిక్స్త్ రామన్లో పాసేజ్. ఇవన్నీ కూడా జనరల్ విద్యార్థులకు ఎలాగైతే ఉన్నాయో అలా సేమ్గా ఉన్నాయి. వాళ్ళకైతే 3 వస్తాయి, కానీ వీళ్ళకైతే 2 మాత్రమే ఇవ్వడం జరిగింది. దీంట్లో రాయవలసిందల్లా ప్రతి సెక్షన్ నుంచి ఒకటి రాస్తే సరిపోద్ది అనమాట. చూశారు కదా, ఇది విద్యార్థులకు సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్. ఇది మారినటువంటి సిలబస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి న్యూ మోడల్ పేపర్ అనమాట, వొకేషనల్ విద్యార్థులకు సంబంధించి. ఈ వీడియో అనేటువంటిది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.